హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చానండి. సో, నా లైఫ్‌లో ఇప్పటివరకు జరిగిన ఈవెంట్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఫస్ట్ వచ్చేసి ఎంగేజ్‌మెంట్ సెరమనీ అండి. మా లైఫ్‌లో జరిగిన ఫస్ట్ ఈవెంట్. సో, ఇక్కడ పూజా కార్యక్రమం ఫస్ట్ చేస్తున్నామనమాట. ఆ తర్వాత పర్సనల్ ఫోటోస్ దిగాము. సో, ఇది జరిగింది జూన్ 28, 2021 అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట. చూస్తున్నారు కదా, ఎంతో బాగుందండి అక్కడున్న నేచర్ గాని. సో, ఇది జరిగింది ఛాయాచిత్రం స్టూడియోస్ అండి, మియాపూర్ దగ్గర. చాలా బాగుంటుంది స్టూడియో. సో, ఇది ఆగస్ట్ 3న తీపించుకున్నామండి. మేము కొంచెం పెళ్ళికి దగ్గర ఉన్నప్పుడే తీపించుకున్నాం అనమాట. ఓన్లీ ఫోటోగ్రఫీ తీసుకున్నాము, వీడియోగ్రఫీ తీసుకోలేదు. సో, చాలా బాగుండే అనమాట. అక్కడ రియల్గా అనిపిస్తాయి ఎక్కడ ఫోటో దిగినా కూడా. సో, నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి అనమాట. ఇక్కడ మా హస్బెండ్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు, చూస్తున్నారు కదా ఫోటోగ్రాఫర్స్ ఎట్లా తీస్తున్నారు ఫొటోస్ మా హస్బెండ్ని. సో, ఇక్కడ నేనే వచ్చేస్తున్నాను బయటికి కార్లో నుంచి. సో, పెళ్ళి కూతురులాగా మీ యాజ్ ఎ బ్రైడ్. సో, చూస్తున్నారు కదా, మా పెళ్ళి వచ్చేసి ఆగస్ట్ 18th అండి, 2021లో జరిగింది. సో, ఇది మా విలేజ్ దగ్గరలోనే జరిగిందనమాట. ఇక్కడ జీలకర్ర బెల్లం అండ్ కాలు తొక్కుతారు కదా సానురాయి పైన. సో, అది తొక్కడం కానీ, నెక్స్ట్ వచ్చేసి పూలదండలు మార్చుకోవడం కానీ. ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే, ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే నాకు కూడా మెమొరీలా ఉండాలి అంటే, నేను కూడా చూసుకోవాలి, నా పిల్లలు కానీ వాళ్ళు చూసుకోవాలి అని అనుకుంటే యూట్యూబ్లో చూసుకోవడం మెమొరీ బాగుంటుందన్నమాట. అందుకే నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ తాళి కడుతున్నాడు అనమాట. సో, ఆ వీడియో కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. సో, చూస్తున్నారు కదా, ఇది కాళ్ళలోకి మెట్టెలు పెట్టే టైం అనమాట. అది అక్కడ కాళ్ళకి మెట్టెలు పెడుతున్నాడు. సో, నెక్స్ట్ ఇదంతా అయిపోయాక తలంబ్రాలు. చాలా బాగుంటుంది కదండి అసలు పెళ్ళి వీడియోస్ చూసుకుంటే కానీ, ఆ ఫొటోస్ ఆల్బమ్స్ చూసుకుంటే కానీ అన్నీ గుర్తొస్తుంటాయి కదా మనకి. ఆ టైంలో ఇట్లున్నాం, ఈ టైంలో ఇలా ఉన్నాం, అన్నీ అట్లా గుర్తొస్తుంటాయి అన్నమాట. సో, ఇక్కడ లాస్ట్కి పోల్ తిరగడం అంటారనమాట. ఇక్కడ పోల్ తిరుగుతున్నారు. నెక్స్ట్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇది మా ఫస్ట్ యానివర్సరీ అనమాట. ఫస్ట్ యానివర్సరీ డెకరేషన్ అనమాట. చూస్తున్నారు కదా, అప్పటికి ఇప్పటికి కొంచెం లావ్ అయిపోయాను. సో, ఇది మా కేక్. సో, నెక్స్ట్ వచ్చేసి మా బుజ్జి కన్నయ్య గ్రాండ్ ఎంట్రీ అనమాట, మా కన్నయ్యది. సో, క్రాడిల్ సెరమనీ అనమాట. చాలా బాగా జరిగింది. చూస్తున్నారు కదా, తొట్టెలా అనమాట. నియర్ బైగానే చాలా బాగా జరిగిందండి. వాడు పుట్టింది 30th November 2022 అనమాట. చాలా అసలు ఎంత మెమొరబుల్ డే అంటే అంత మెమొరబుల్ డే అనమాట మాకు అది. చూస్తున్నారు కదా, వాడు ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడో. అసలు దట్ డే అసలు అన్ఫర్గెటబుల్ అనొచ్చు. చూస్తున్నారు కదా, వేళ్ళు కూడా అసలు ఫస్ట్ టైం ముట్టుకున్నప్పుడు అయితే ఆ టచ్ ఫీల్ అనేదే అసలు డిఫరెంట్ టైప్ అండి. చాలా బాగుంటుంది. ఒక మదర్కి కానీ, ఒక ఫాదర్కి కానీ ఎంత బాగుంటుంది అంటే చాలు ఈ లైఫ్కి అన్నట్టు, అంత బాగుంటుంది అనమాట. సో, ఇక్కడ మేమిద్దరం మాకు ఒక్కడు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా చిన్నోడి నెక్స్ట్ అన్నప్రాసన అనమాట. వాడు అన్నప్రాసన రోజు అయితే అసలు అది తినిపించేటప్పుడు ఉంటుంది కదండి, బెల్లం పానకం పాసం కానీ ఎట్లా తినేస్తున్నాడంటే, వాడు ఏదో అది ఫస్ట్ టైం తింటున్నాడు కదా, ఏందిరా అబ్బా ఇది ఎట్లా పెడుతున్నారు వీళ్ళు అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టాడనమాట. సో, ఓకే పోనీ. నెక్స్ట్ వచ్చేసి మా కన్నయ్య బర్త్డే అనమాట. ఫస్ట్ కన్నయ్యది ప్రీ బర్త్డే షూట్ తీపిచ్చామన్నమాట. సో, ఇక్కడ పోలీస్గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు మా వాడు. అట్లా చూస్తున్నారు కదా, రివాల్వర్ పట్టుకొని షూట్ చేస్తా అన్నట్టుగా. చూడండి ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్, అసలు మీరెవరు రా నా ముందర అన్నట్టు పెట్టాడు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జడ్జిగా అనమాట
కోర్టులో జడ్జిగా మేమిద్దరమేమో బోన్లో నిలబడి ఇట్లా చూస్తున్నాం అనమాట. ఆయన మాకు తీర్పు చెప్తాడు. సో ఇక్కడ ఫుడ్ కోర్ట్ లాగా అనమాట, మొత్తం ఇట్లా కిచెన్. సో నెక్స్ట్ వచ్చేసి మెకానిక్. చాలా బాగున్నాడు కదా అండి మావాడు. ఏ తల్లికైనా ఏ బిడ్డ వాళ్ళ పాప కానీ బాబు కానీ చాలా ముద్దు అనిపిస్తారు. కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు. సో ఇక్కడ మా బాబు ధోని, అంటే నా ఫేవరెట్ ధోని కాబట్టి నేను ఇక్కడ ధోని అనుకుంటున్నాను. అందరికీ అట్లా అని చెప్పట్లేదు కానీ. సో అండ్ ఇక్కడ జంగిల్ థీమ్ అనమాట. బాగున్నది, చాలా బాగుందండి. ఇది వచ్చేసి లిలీపుట్ స్టూడియోస్ అండి, కొండాపూర్ దగ్గర. చాలా బాగుంటుంది, రీజనబుల్గా ఉంటుంది ప్రైస్ కూడా. 6 to 7 hours టైంలో చాలా బాగుంటుంది. ఒకవేళ మీ పిల్లలు కానీ తీయించండి, చాలా మెమొరీగా ఉంటుంది ఫ్యూచర్లో చూసుకుంటే. సో ఇక్కడ లైబ్రరీలో చదువుతున్నట్టు, సో ఇక్కడ పడవలో పోతున్నట్టు కొన్ని అట్లా ఫొటోస్ అనేది గ్రాప్ చేసామన్నమాట. వీడియో కానీ ఫొటోస్ కానీ అట్లా గ్రాప్ చేసి ఫ్యూచర్లో ఎప్పుడు అడిగినా కూడా వాడు అడుగుతాడు కదా, నా చిన్నప్పటి ఫోటో అది ఇది అని అడిగినప్పుడు ఇది చూపిస్తే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో అనేసి అన్ని ఫొటోస్ అన్నిటి ఇక్కడ గ్రాప్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ విలేజ్ థీమ్ అనమాట, అంటే ట్రెడిషనల్గా అనమాట. ఇక్కడ వాళ్ళ డాడీ అండ్ వాళ్ళ అమ్మమ్మ అనమాట. కొంచెం ఏంటంటే పిల్లలు ఎక్కువ 6 hours కంటిన్యూగా చేయాలంటే చేయలేరు. మధ్యలో స్లీప్ తీసుకుంటారు, ఫీడ్ తీసుకుంటారు. ఇక వాళ్ళ ఇష్టం అనమాట. కొంచెం ఇరిటేటింగ్గా ఉంటారు, క్రాంకీ అయిపోతారు. సో అక్కడక్కడ ఆడిస్తూ అక్కడక్కడ పాడిస్తూ అంతా చేస్తూ వాడిని ఎంగేజ్ చేస్తూ ఫొటోస్ తీస్తున్నాం అనమాట. సో చాలా బాగా సహకరించాడండి ఇక్కడ, చాలా బాగా అంటే చాలా బాగా సహకరించాడు. సో ఇది వచ్చేసి కార్లో ఎక్కి తిప్పిందండి. సో ఇక్కడ షూట్ చేస్తున్నట్టు అనమాట. సో అక్కడ కొంచెం క్రాంకీ అయితే నేనే పట్టుకొని షూట్ చేద్దామా అన్నట్టు అట్లా గన్ పట్టుకొని రివాల్వర్ పట్టుకొని చూపిస్తున్నానండి అక్కడ. సో ఇది అండి వీడియో. అండ్ నెక్స్ట్ కేక్ స్మాష్ అండి, మా ఓని ఫస్ట్ బర్త్డే కేక్ స్మాష్ అనమాట. అందులోనే కేక్ స్మాష్ కూడా ఉంటుందన్నమాట స్టూడియోలో. సో చూడండి, బాగుంటుంది. పిల్లలకి మనం కాకపోతే ఎవరు చేస్తారు చెప్పండి, చాలా బాగుంటుంది. కానీ మావాడు మాత్రం లాస్ట్ కొంచెం క్రాంకీ అయిపోయిండు. తర్వాత ఇక్కడ ఆ కేక్ స్మాష్ తర్వాత కొంచెం వాటర్లోకి, ఇక్కడ వేడి వాటరే అండి, వాటర్లోకి దించగానే ఫుల్ ఆడుకున్నాడు అనమాట, చిన్న చిన్న డక్స్ అందులో ఉండడం వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి ప్రీ బర్త్డే షూట్ ఓన్లీ చిన్నోంది అయిపోయిన తర్వాత మేము ఒక ఫ్యామిలీ షూట్ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి హైదరాబాదీ ఫిలిం స్టూడియోస్ అనమాట. ఇక్కడ కోహెడ దగ్గర ఉంటుంది అనమాట, మనకి నియర్ రామోజీ ఫిలిం సిటీ అటు సైడ్ ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది అండి ఇది. విలేజ్ థీమ్ కానీ, టెంపుల్ థీమ్ కానీ, ఒక బోట్ థీమ్ కానీ, ఏవైనా సరే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా మా చిన్నోడు బుజ్జి అడుగులు వేసుకుంటా అలా కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ దిగామన్నమాట. చూడండి, ఇది టెంపుల్ థీమ్ అనమాట. సో టెంపుల్కి వెళ్ళినట్టు, టెంపుల్లో అదే బుట్ట పట్టుకొని వెళ్ళినట్టు అలా అన్నమాట. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా చేశారనమాట. ఇది కూడా చూడండి, ఒక ప్యాలెస్ లాగా అనిపిస్తుంది కదా అచ్చం. ఇక్కడ మా హస్బెండ్ ఎత్తుకున్నాడు అనమాట మా ఊరిని. ఇక్కడంతా వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ పెద్దమ్మమ్మ అండ్ వాళ్ళ తాత అనమాట. ఇది ఫ్యామిలీ మొత్తం. సో మొత్తం ఇదంతా ఫ్యామిలీ తోటి మొత్తం తీసామన్నమాట. చాలా బాగుండే అనమాట ఇది హైదరాబాదీ ఫిలిం స్టూడియోలో. సో నెక్స్ట్ వచ్చేసి మా ఓడి ఫస్ట్ బర్త్డే రోజు అనమాట. సో ఇది అనమాట ఆ డెకరేషన్ అండ్ అదంతా. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు. ఇది ఎంట్రీ అనమాట, ఫస్ట్ ఎంట్రీ కార్లో ఇచ్చామన్నమాట, మా పోలీస్ కార్లో. వాళ్ళ డాడీది పోలీస్ అనేది ఒక డ్రీమ్ అనమాట. సో మేము ఆ కాన్సెప్ట్లో వెళ్ళామన్నమాట. వాడికి కూడా ఒక పోలీస్ జీప్ లాంటిది ఒకటి ఉండాలి అనేసి అలా అంతే. సో ఇక్కడ అవి ఉంటాయి కదా కార్టూన్ బొమ్మలు, అవి ఇక్కడ అలా రెడీ అయిపోయామన్నమాట. ఒక్కొక్కరు వచ్చి కేక్ తినిపించడం కానీ, ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ ఇంకా
చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అసలు డే అనేది అసలు అన్‌ఫర్గెటబుల్ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఇలా ఉన్నాడండి మా వోడు. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.